పురస్కరించుకుని తెలుగు మీడియా శనివారం ఉదయం నుంచి ప్రత్యేకంగా లైవ్ డిబేట్ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో ఏబిఎన్ కూడా ఉంది. అయితే ఈ ఛానల్లో నిర్వహించిన డిబేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో దక్షిణాది ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఆ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీనిని చంద్రబాబు ఖాతాలో వేయడానికి, ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కడానికి ఏబిఎన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. దీనికి సంబంధించి కొంతమందితో డిబేట్ నిర్వహించింది. చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసేలా ఏబిఎన్ న్యూస్ ప్రెజెంటర్ వెంకటకృష్ణ పదే పదే ప్రశ్నలు సంధించారు. ఆ దిశగా సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే అందులో ఓ వ్యక్తి మాత్రం విభిన్నంగా మాట్లాడాడు. వెంకటకృష్ణ లైన్లో కాకుండా వాస్తవాలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో నాడు పొత్తు పెట్టుకున్నాడు. నల్ల రంగు చొక్కాలు వేసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని చెప్పి ఆ పార్టీతోనే పొత్తు కుదుర్చుకున్నాడు. ఇప్పుడేమో బీజేపీకి మద్దతు పలుకుతున్నాడని ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఆ వ్యక్తి మాట్లాడుతుండగానే ఏబిఎన్ వెంకటకృష్ణ మధ్యలో కల్పించుకున్నాడు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత తత్వం బోధపడి వెనక్కి తగ్గాడు. ఇకపై కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకోడు. ఆయన రాజకీయ జీవితంలో చేసిన తప్పు అదొకటి మాత్రమే. ఆ తప్పు మళ్లీ చేయరని అనుకుంటున్నానని వెంకటకృష్ణ వ్యాఖ్యానించాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపించడంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన వెంకటకృష్ణ అక్కడ పరిస్థితిని మొత్తం మార్చేశాడు. చంద్రబాబుకు పాజిటివ్ కోణంలో మాట్లాడాడు. శనివారం ఉదయం నుంచి ఏబిఎన్లో ప్రసారమైన ఈ డిబేట్లో చంద్రబాబుకు అనుకూలంగానే వెంకటకృష్ణ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఢిల్లీ ఫలితాలను పక్కన పెట్టి కేవలం చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాలను మాత్రమే ప్రముఖంగా ఏబిఎన్ చూపించింది. కేవలం చంద్రబాబు వల్లే వారు గెలిచారనే కోణంలో వార్తలను ప్రసారం చేసింది. అయితే దీనిని వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీలో గెలిచింది బీజేపీ, కానీ ఏబిఎన్ దృష్టిలో ఢిల్లీలో బీజేపీని గెలిపించింది చంద్రబాబు. అదే కోణంలో వార్తలను ప్రసారం చేస్తుంది. వ్యక్తి పూజ చేయడంలో, చేయని పనిని చేసినట్టు చూపించడంలో ఏబిఎన్ తర్వాతే ఏదైనా. మీడియా ముసుగులో ఇలా పార్టీ భజన చేసే వాళ్ళని ఏమనాలి? ఇలాంటి వ్యక్తులు న్యూట్రల్ వార్తలను ప్రసారం చేస్తున్నారంటే ఎలా నమ్మాలని వైసీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను అనేది ఏంటంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కదా సార్. ఆయన నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి, ఎంతో మందిని నేషనల్ లెవెల్లో చక్రాలు కూడా తిప్పారని ఆయనే చెప్తారు. హైదరాబాద్ డెవలప్ ఇన్ని చేశారు. మరి ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ఎగ్నెస్ట్ గా స్టాండ్ తీసుకున్నారు. ఈ బీజేపీ వల్ల ఈ దేశానికి మంచి జరగదని ఆయన అదే కట్టుబడి ఉన్నాడు 12 సంవత్సరాల నుంచి. నేను చెప్పేదేనండి, కానీ చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ఒక రోజు రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డారు, ఒక రోజు కేజ్రీవాల్ రాహుల్ గాంధీ పక్కన ఒక్కసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో నరేంద్ర మోడీతో ఒక్కసారి 4 సంవత్సరాలు నల్ల చొక్కా వేసుకుని బయటకు వచ్చారు. 2018లో మళ్ళీ వారితో కలిశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్విచ్ చేస్తారు ఆయన కూటములు అనేది. తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువు ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే. మరి ఆయన చెప్తున్నా, వినండి ఒక మాట. అలాంటి తెలుగుదేశం పార్టీ మొత్తం చరిత్రలో ఒకే ఒక్కసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు. తెలుగుదేశం వినండి సార్ ప్లీజ్. ఆ ఒక్కసారికే జనం బుద్ధి చెప్పారు. మళ్ళీ అలాంటి తప్పు ఈ జనంలో చేయడికి ఆయనే కాదు, ఆ పార్టీ చేయదు. ఇంకా ఎందుకో తెలియదు. ఆ టీడీపీ డిఎన్ఏకి కాంగ్రెస్ డిఎన్ఏకి సెట్ కాదు. ఓకే సార్. మిగతా అన్ని పార్టీలతో, కమ్యూనిస్టులతో కలిసారు, బీజేపీతో కలిసారు. అసలు అప్పుడు ఎన్డీఏ మనకి ఆయనే కన్వీనర్ కదండి. అవును సార్. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టింది చంద్రబాబు నాయుడు కదండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వస్తే కూడా నా రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలేసుకున్నాడు కదండి. ఆయనతో ఎలా పోల్చుకుంటారు? అంటే ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రు, కాంగ్రెస్ పార్టీగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, వెంకటకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు కేంద్రం మిథ్య అని చెప్పేసి తెలుగువాడి ఆత్మగౌరవం పార్టీ పెట్టి కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీ ఏది మీరు అన్నారు ప్రధాన శత్రువు. అదే కాంగ్రెస్ సార్, అదే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జన్మనెత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారు
గారు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి హస్తగతం చేసుకుని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అయ్యి మళ్ళీ మోడీతో కలిసి మళ్ళీ మోడీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మోడీతో కలిసి ఓవరాల్ గా రాష్ట్రంలో క్రెడిబిలిటీ గల నాయకులు ఎవరండి? రెండు విషయాలండి.